మర్చెంట్ ఆఫ్ వెనిస్. అందమైన వెనిస్ నగరంలో ఆంటోనియా అనే ఒక సంపన్న వ్యాపారి నివసిస్తుండేవాడు. హే ఆంటోనియో. బసానియో, చాలా కాలమైంది. పెళ్లికి సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి? షైలాక్ సార్, నేను రేపు మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తాను. నేను వాగ్దానం చేస్తున్నాను. ఒక్కసారి మాట ఇచ్చినప్పుడు దాని మీద నిల్చోవాలి, సరేనా? ఈ రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇస్తా అన్నావు. ఒకవేళ నువ్వు ఇవాళ డబ్బు ఇవ్వకపోతే నువ్వు అన్నట్టు నీ దుకాణాన్ని నేనే సొంతం చేసుకుంటా. నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ దుకాణం నాదే అవుతుంది. నా రుణం 50 డకాట్లు మాత్రమే, కానీ నా దుకాణం దానికంటే చాలా ఖరీదైనది. నువ్వు ఈ మాటలు నాకు దుకాణం ఇస్తా అన్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. షైలాక్, ఆగు. ఇదిగో మొర్కానియా మీకు రుణపడి ఉన్న 50 డకాట్స్. లేదు, నీ డబ్బు ఎందుకు తీసుకోవాలి? ఇతను నాకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇస్తా అని చెప్పాడు. ఈ రోజు ఇంకా ముగిసిపోలేదు షైలాక్. ఈ రోజు సూర్యోదయానికి చాలా గంటలున్నాయి. ఇంకా మర్యాదగా ఈ డబ్బు తీసుకో. తన షాప్ తనకి వదిలేసేయి, లేకపోతే నేను నీ గురించి కోర్టులో కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఆంటోనియో, చాలా చాలా ధన్యవాదాలు ఆంటోనియో. నేను రేపటికల్లా నీ డబ్బును తిరిగి ఇస్తాను, వాగ్దానం చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు మర్సానియో. ఆంటోనియో, నువ్వు ధైర్యవంతుడివి. ఆ దొంగ షైలాక్ నువ్వంటే భయపడతాడు. తన గురించి వదిలేసి నాకు చెప్పు, నీ పెళ్లి సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని. సరే, అవి బానే జరుగుతున్నాయి, ధన్యవాదాలు. ఏమైనా సమస్యగా ఉందా బసానియో? లేదు, అంతా బాగానే ఉంది. నువ్వు నేను మంచి మిత్రులం. చెప్పు, ఏంటి అసలు ప్రాబ్లం? నేను ఈ వారం కొంత డబ్బుని ఆశిస్తున్నాను, కానీ అది రాబోయే 5 నెలలు కనీసం పడుతుంది. నేను చెల్లించాల్సిన కొనుగోళ్లను నేను ఇప్పటికే చేసేశాను. ఎంత? అది 3000 డుకాట్స్. అది చాలా ఎక్కువ మొత్తం. నాకు తెలుసు. నేను పోర్షియా కోసం ఉంగరాన్ని కొన్నాను. మేము 500 మంది పేదలకు విందు చేయించాలని అనుకున్నాం, ఇంకా పెళ్లి వారికి బహుమతులు కూడా. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. చాలా మంచి పని చేశావు బసానియో. నేను నీకు ఆ సొమ్ము ఇచ్చి ఉండాల్సింది, కానీ నా దగ్గర కూడా అంత డబ్బు లేదని చెప్పాల్సి వచ్చింది. కానీ 3 నెలల్లో నా షిప్ తిరిగి వస్తుంది. అప్పుడు నా దగ్గర ఎన్నో వేల డుకాట్స్ ఉంటాయి. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. పెళ్లి వచ్చేవారమే కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, నాతో రా. ఓ ఆంటోనియో, తను మధ్యలో రాకపోతే కనుక 500 డుకాట్స్ నాకు 50 డుకాట్స్కే వచ్చేది. దుకాణము ఎప్పుడు నా విషయాల్లో తలదూరుస్తూ ఉంటాడు. నీకు బుద్ధి చెప్తా అంటేను, ఏదో రోజు బుద్ధి చెప్పి తీరుతా. షైలాక్? ఆంటోనియో, లేదు, నేను షైలాక్ నుండి డబ్బు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతించను. అతను ఎంత మోసగాడో మీకు తెలుసు కదా. నువ్వు కేవలం 3 నెలలు ఆగు బసానియో. నా ఓడలు తిరిగి వచ్చాక నేను నీ 3000 డుకాట్లు చాలా సులువుగా తిరిగి ఇచ్చేస్తాను. షైలాక్, ఆంటోనియో, నాకు కొంచెం డబ్బు కావాలి. నువ్వు నా డబ్బంతా అందరికీ ఇచ్చేస్తూ నన్ను సర్వనాశనం చేస్తున్నావు. నీకు సొమ్ము కావాలా? ఇది మంచిది కాదు షైలాక్. నీకు తెలుసు నాకు 3000 డుకాట్స్ కావాలని. 3000 డుకాట్లా? ఇదే మంచి అవకాశం ఆంటోనియోకి బుద్ధి చెప్పడానికి. తను ఎప్పుడు నా బిజినెస్ లలో దూరి నన్ను అవమానపరిచి నా ప్లాన్స్ అన్ని స్పాయిల్ చేసేవాడు. అలాగే, కానీ నేను నీకు మనీ ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తా. కానీ నువ్వు ఆ డబ్బు 3 నెలల్లోపు తిరిగి ఇవ్వకపోతే నీ దగ్గర ఉన్నదంతా నా సొంతమే అయిపోతుందని గుర్తుంచుకో నువ్వు, సరేనా? ఇది కేవలం మోసం షైలాక్. ఆంటోనియో, పద వెళ్ళిపోదాం. ఏం కంగారు పడకు బసానియో. నా షిప్పులు 3 నెలల్లో వచ్చేస్తాయి. ఆఫ్రికా నుంచి ఆల్రెడీ బయలుదేరిపోయాయి. మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. నీకిప్పుడు సొమ్ము కావాలి కదా దోస్త్? సరే, నేను ఒప్పుకుంటా.
బసానియో ఆంటోనియో కోసం బాధపడ్డాడు. షైలాక్ని నమ్మలేనమని అతనికి తెలుసు, కాని ఆంటోనియోకు నమ్మకం ఉంది. షైలాక్ అతని 3000 డుకాట్లను ఇచ్చాడు మరియు బసానియా ఇప్పుడు తన పెళ్లి కోసం ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాడు. బసానియో పోర్టియో అనే అందమైన తెలివైన కన్యను వివాహం చేసుకున్నాడు. అతను పోర్టియోకు అందమైన ఉంగరాన్ని ఇచ్చాడు. పోర్టియా మరియు బసానియా కలిసి వారి సంపదను పేదలతో పంచుకున్నారు. వారు వారికి విందుని ఆహ్వానించి దానధర్మాల్ని ఇచ్చారు. ధన్యవాదాలు ఆంటోనియో. నువ్వు లేకుండా ఇదంతా సాధ్యం అయ్యేదే కాదు. ఏం మాట్లాడుతున్నావు బసానియో? నీ ఇంత పెద్ద వెడ్డింగ్ కోసం నేను ఆ మాత్రం సహాయం చేయలేననుకున్నావా? లేదు, నిజంగా పోర్షియా ఆంటోనియో తన దగ్గర ఉన్నదంతా మన కోసం పణంగా పెట్టాడు. ఆ దొంగ షైలాక్ దగ్గర కేవలం 3000 డుకాట్స్ కోసం, అది మన పెళ్లి కోసమే. ఏమిటి, మీరు అతని బసానియాని చేయనివ్వట్లేదా? ఏం బాధపడకండి మీరిద్దరు. నా షిప్పులు రిటర్న్ వచ్చేశాక నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది. నెలలు గడిచిపోయాయి. బసానియా మరియు పోర్టియా కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ఆంటోనియా వారికి కుటుంబంలాగా ఉన్నాడు. త్వరలోనే ఆంటోనియా షైలాక్ డబ్బును తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. మాస్టర్, మీకు కోర్టు నుంచి ఒక సందేశం వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఏమిటది? ఇది షైలాక్ నన్ను రేపు కోర్టులో హాజరు కావాలంటున్నాడు. ఒకవేళ నేను డబ్బు ఇవ్వకపోతే నన్ను లోపల వేస్తాడంట. ఇప్పుడు సమయం అయిపోయిందా? నాకు తెలిసి ఇంకా కనీసం 10 రోజులు బాకీ ఉండే ఉంటుంది డబ్బు రిటర్న్ ఇవ్వడానికి. నన్ను క్షమించండి మాస్టర్, కానీ నేను మీకేదో చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా రీబస్, ఏంటో చెప్పు. సార్, లార్డ్ షైలాక్ తన ఒప్పందాల్లో తేదీల్ని మార్చుకుంటాడని వినికిడి. అతను 18వ తేదీని 8గా మార్చి ఉంటాడన్న అనుమానం. ఏంటి? ఆగండి, మీరు ఇతన్ని ఇలా అరెస్ట్ చేయలేరు. ఈయన రేపు కోర్టులోకి హాజరు అవ్వాలి. ఇంకా లార్డ్ షైలాక్ థండర్స్ ఈయన్ని అరెస్ట్ చేయదలిచారు, ఎందుకంటే దీన్ని ఎక్కడికి పారిపోలేడు కాబట్టి. ఆంటోనియో! ఓ, ఏమైంది? సముద్రంలో తుఫాను వచ్చిందా? ఆంటోనియా ఓడలు? అవును, ఓడలు. కానీ షైలాక్ అంతవరకు ఆగడు కదా. ఇంకా ఈ సందేశంతో నా స్నేహితుడు నాశనం అయిపోయాడు. లేదు, నేను ఆంటోనియాకు ఎటువంటి హాని కలగనివ్వను. బసానియా వద్దకు వెళ్లి తుఫాను వల్ల ఎటువంటి హాని కలగకుండా చూడాలి. ఏమీ చెప్పద్దు. షైలాకు పాఠం నేర్పించే సమయం ఇదే. నేను ఆంటోనియా యొక్క న్యాయవాదిగా కోర్టుకు వస్తాను. నువ్వా? ఎలాగా? మీ స్నేహితుడితో చెప్పండి. అతనికి ఏమీ చెప్పద్దు. చింతించకండి, నేను అతనికి ఏదీ చెడు జరగనివ్వను. పర్వాలేదు. నేను నిన్ను నమ్ముతాను. మరుసటి రోజు ఆంటోనియాను మెజిస్ట్రేట్ ముందుకు కోర్టుకు తీసుకొచ్చారు. జెంటిల్మెన్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? లార్డ్ షైలాక్ థండర్స్ వర్సెస్ ఆంటోనియో బసిలస్. వాదోపవాదాలు మొదలు పెట్టండి. అది కేస్ చాలా సింపుల్ యువర్ ఆనర్. ఆంటోనియో నాకు 3000 డుకాట్స్ ఇవ్వాలి. నేను తనకు డబ్బు ఇచ్చిన తర్వాత నుండి ఈ రోజు వరకు తను ప్రామిస్ చేశాడు డబ్బు రిటర్న్ ఇవ్వకపోతే తనకు సంబంధించినవన్నీ నా సొంతమైపోతాయని. తను కాంట్రాక్ట్ మీద ఉన్న డేట్ ని చీట్ చేశాడు సార్. అలాగే మిస్టర్ థండర్స్, నాకు ఆ కాంట్రాక్ట్ ని చూపించండి. ఇలా తీసుకోండి యువర్ ఆనర్. అయితే మిస్టర్ థండర్స్, మిస్టర్ ఆంటోనియో దగ్గరున్న ఆస్తులు నీకు ఇచ్చిన డబ్బు కంటే చాలా ఎక్కువ. దాంట్లో నీకు కావాల్సింది తీసుకుని వదిలిపెట్టేయచ్చు కదా. నన్ను క్షమించండి సార్, ఆంటోనియో స్వయంగా సంతకం చేశాడు ఇందులో. ఒక డీల్ అంటే డీలే, వాగ్దానం అంటే వాగ్దానమే. మిస్టర్ ఆంటోనియో, నువ్వు ఇలాంటి చెత్త కాంట్రాక్ట్ మీద ఎలా సైన్ చేశావు చెప్పు. మిస్టర్ థండర్స్ దీన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. లేదు యువర్ ఆనర్, ఇది నిజంగా లీగలే. నేను కోరుకునేది ఆంటోనియో నుంచి తను లీగల్ గా సైన్ చేసిన కాంట్రాక్ట్ ని తను ఒప్పుకొని తీరాలి. మిస్టర్ షైలాక్ థండర్స్ సరైందని మీ నమ్మకం. మిస్టర్ ఆంటోనియో సంతకం చేసిన ఒప్పందాన్ని గౌరవించాలి యువర్ ఆనర్. మిస్టర్ ఆంటోనియో
ఈ రోజు అవసరమైన మొత్తాన్ని చెల్లించకపోతే కాంట్రాక్ట్ ప్రకారం మిస్టర్ థండర్స్ అతనికి చెందిన ప్రతిదీ మీ సొంతమే అవుతుంది. అవునా? నిజమే, అదే. మీరు మరొకసారి పరిశీలించాలనుకుంటున్నారా? అస్సలు ఒప్పుకోను. డీల్ అంటే డీలే, వాగ్దానం అంటే ఇంకా వాగ్దానమే. చాలా బాగుంది యోరానా. మిస్టర్ ఆంటోనియో సముద్రంలో జరిగిన నష్టాలన్నీ మిస్టర్ థండర్స్ కు చెందినవి. అతని చేతనే భరింపబడాలి. అతనే చెల్లించాల్సి ఉంటుంది. సముద్రంలో అన్యాయమా? అవును, మీరే చూడండి. ఇది గత సాయంత్రమే వచ్చింది. అతని నౌకలు చేరుకోవాల్సిన మధ్యధరా సముద్ర తీరానికి భారీ తుఫాను ఎదురయ్యింది. 20,000 డుకాట్ల నష్టాలను అతను భరించాల్సి ఉంటుంది. అలా జరగకూడదు. అసలెప్పుడు? మిస్టర్ ఆంటోనియోకి చెందిన ప్రతి ఒక్క వస్తువుని మీరు పొందాలనుకుంటున్నప్పుడు మిస్టర్ ఆంటోనియోకి చెందిన లాభాలు, ఆస్తి మరియు నష్టాలకు కూడా వర్తిస్తుంది కదా. ఇది నిజంగా చీటింగ్, యువర్ ఆనర్. ఇక ఒప్పందం అంటే ఒప్పందమే, వాగ్దానం అంటే వాగ్దానమే. లాయర్ గారు బాగా చెప్పారు. ఆంటోనియోకి జరిగిన మొత్తం నష్టాన్ని నువ్వే భరించాలి. నేను తనకిచ్చిన 3,000 డుకాట్స్ ని వదిలేస్తున్నాను. ఇంకా కాంట్రాక్ట్ ని కూడా నేను అస్సలు పట్టించుకోను. ఇంకా ఆపండి మిస్టర్ థండర్స్. మీరు కావాలని ఆ కాంట్రాక్ట్ ని చీటింగ్ చేశారని నాకు అనిపిస్తూ ఉంది. అది సరాసరి అన్యాయం అని నాకు తెలుస్తోంది. ఇప్పుడు నాకు సీదా మీ హానెస్టీ మీద డౌట్ఫుల్ గా ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి చెత్త కాంట్రాక్ట్స్ అది ఇదని చెప్పి నువ్వు జనాల్ని మోసం చేస్తే గనక నిన్ను జైలు లోపల వేయాల్సి ఉంటుంది. తన్ని తీసుకెళ్ళండి ఆఫీసర్స్. నా షిప్పులన్నీ సముద్రంలో మునిగిపోయాయా? ఒక తుఫాన్ వచ్చింది సముద్రంలో. నువ్వు నాతో ఇంటికి రా ఆంటోనియో, నీకు విశ్రాంతి కావాలి. సముద్రంలో కోల్పోయిన తన ఓడల గురించి ఆంటోనియో చాలా బాధపడ్డాడు. బెసానియో అతన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అయ్యయ్యో, నా షిప్పులన్నిటికీ ఏమైంది? అవును, అదే అనుకుంటా. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నాకొక్క నిమిషం ఇవ్వు ఆంటోనియో. బసానియో, కోర్టులో నా గురించి వాదించడానికి వచ్చిన ఆ లాయర్ ఎవరు అసలు? నువ్వు కలవాలనుకుంటున్నావా? ఇక్కడే ఉంది. అతను ఆమె పోర్షా. అది నువ్వా? అవును, మీ నష్టం గురించి నేను బాధపడుతున్నాను. మీ ఇద్దరికి అసలు ఏమైంది చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు మీరిద్దరు? నేను నా ఓడల్ని పోగొట్టుకున్నా. లేదు, మీరు వేటిని పోగొట్టుకోలేదు. మెడిటరేనియన్ సీలో ఒక పెద్ద తుఫాను వచ్చి అన్నీ ఆగిపోయాయా? అది కూడా 3 గంటలకా? ఇది సగం సందేశం మాత్రమే. మిగిలిన సందేశం ఇక్కడే ఉంది. కానీ మీరేమీ కంగారు పడకండి సార్. మేము ఆ ఏరియా నుంచి తప్పించుకున్నాము పొద్దున్న 10 గంటలకే. అది కూడా తుఫాను వచ్చే ముందే. మీ ఓడలు ఇంకా అందులోని సామాన్లన్నీ సేఫ్. మీ షిప్స్ అన్ని వెనిస్ కి వచ్చేస్తాయి 20వ తారీఖు ఈ నెలలోనే. కానీ మేము షైలాక్కు సగం సందేశాన్ని మాత్రమే పంపించాం. మెజిస్ట్రేట్ కూడా షైలాక్కు పాఠం నేర్పించాలనుకున్నాడు. కాబట్టి అతను నేను క్రూరుడు మాత్రమే అన్న పేజీని చూపించడంతో సందేశం అదే అని అనుకున్నారు. ఒప్పందం అంటే ఒప్పందం, వాగ్దానం అంటే వాగ్దానం అని చెప్పడానికి షైలాక్ ధైర్యం చెయ్యలేకపోయాడు. పోర్షా, నా ఫ్రెండ్ బసానియో చాలా లక్కీ. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. చాలా ఇంటెలిజెంట్, ఇంకా చాలా తెలివిగల మనిషి నువ్వు. థ్యాంక్ యూ.